రే సామిగా, ఈ పెళ్ళి ఆగిపోతే నీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫ్ పోతుందిరా. హాఫ్ బాయిల్డ్ అతవా. నేను పారిపోవాలి, తప్పుకో. నిన్ను వెళ్ళనేవనమ్మా, నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనేవను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటది, గుర్తు తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా. ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా, మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి, అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏయకుండా మాట చెప్పడమ్మా. ఎవడట అవుతాడో చూస్తాను. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడు ఆపుతాడమ్మా? తొందరగా రండి, ఎల్లగానే ఫోన్ చేయండి. ప్యాలెస్ ఉందిగా. సామి, పాలను భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. అమ్మా ఏంటి సామి, దారిలో ఆకలేదేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దు, వెళ్ళండి వెళ్ళండి. బండెక్కు సార్, నన్ను కొంచెం పక్కూర్లో దింపేస్తారా? అదంతా కుదరదు, వెనక్కి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కదా, వెనక్కి జరగండి. మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు? ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో నేను లేపుకెళ్తున్నావు, ఊరందరినీ పిలుస్తా. తిరగండి. క్యా ఎక్స్ట్రా చేయకుండా ఎదురు చూసి నడుపు. బాబు కొంచెం స్పీడ్ గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గాని బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకైనా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి. అవునండి, 3 ఏళ్ల సిన్సియర్ లవ్ వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడేంటి అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో 1/2 కిలో తీసుకొని రోజ్ మిల్క్ లో కలుపుకొని తాగేశానండి. ముద్ర స్టెప్స్ వచ్చినోడా, ఇది పాయిజన్ కేసా? కాక మరి ఏంటండి. సాయిబాబా ఇంటి బతికించో ప్లీజ్. సరే గాని తాగి ఎంతసేపు అయిందేంటి? తాగేప్పుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా సుమారు. ఏమైంది? లే. అయ్యో సాయిబాబా, జరగ. ఈ రొయ్యి మీసాలోనే అనవసరంగా తగులుకున్నాను. అచ్చలో ఈ పాట ఒకటి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు. నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి. దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి. దాంట్లో పంకజం అని నర్స్ ఉంటుందండి. అబ్బాబాబాబా ఏముంటుందండి. ఇలాంటి సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్లో నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తులను చావగొడుతున్నాడు.
డాక్టర్ లోపల టాక్ ఏంటి? బానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్ను ఎందుకు కాపాడారండి? వదిలేసుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైన వాడిని తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాలా? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యు డై ఓకే? ఏండే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు? స్టమక్ వాష్ చేశారండి. 2 గ్లూకోజ్ లెక్కిచ్చి మందులు ఇస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నానండి. సూపర్. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంటు కొట్టుకొని చచ్చిపో. అయ్యో నాన్న. అయ్యో మా బాలు వచ్చేసాడు. ఏండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా? మా నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరునా? ఏండి ఆ? మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మనిద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది? నా మానాన్ని నేను రోజు మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోవచ్చా? అమ్మయ్యా, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం. గోడ దూకేవు అనుకో, లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు. నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాకేదో 2వ ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే. లైట్ ఏండి ఆ 2వ ఆప్షన్ ఏంటో చెప్పండి. సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట, లైట్. లైటా? మా నాన్న మనుషుల్ని, ఆటోల్ని, సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటే నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని, ఆటోల్ని, సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు, నాలంటోళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటలా? ఆ 3వ ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? హాస్పిటల్ మొత్తం ఎత్తకండి రా. ఇంకో విషయం, మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి నా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఏం లేదండి, షల్బీ. ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడేంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు. ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కష్టం నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేమో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా అని ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నాకు ఈత రాదు. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా. పుష్పవల్లి. ఆయన ప్రభాకర్ అండి. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి బాలు, ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా 3వ ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు.
ఆ ఆప్షనే ఇది. ఏండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళికడమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కార్లో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, హ్మ్. అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. హ్మ్. ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, ఆహా. అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. హ్మ్.